గాయకుడు జుబిన్ గార్గ్ మృతికి సంబంధించి అసోం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. జుబిన్ గార్గ్ది 100% హత్య అని పేర్కొన్నారు. శాసనసభ వేదికగా హేమంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా సింగపూర్ సముద్రంలో ఈత కొడుతూ సెప్టెంబర్ 19న జుబిన్ గార్గ్ అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. అసోంకు చెందిన ప్రముఖ గాయకుడు జుబిన్ గార్గ్ మృతిపై అసోం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. జుబిన్ గార్గ్ది 100% హత్యేనని ఆయన పేర్కొన్నారు. అసోం అసెంబ్లీ సాక్షిగా హేమంత్ బిశ్వ శర్మ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే గాయకుడు జుబిన్ గార్గ్ మృతిపై చర్చించడానికి ప్రతిపక్షాలు అసోం అసెంబ్లీలో ఒక తీర్మానం ప్రవేశపెట్టాయి. కాగా ఈ తీర్మానంపై హేమంత్ బిశ్వ శర్మ మాట్లాడారు. ఈ సందర్భంగా జుబిన్ గార్గ్ది అనుమానాస్పద మృతి కాదని ఆయన తేల్చి చెప్పారు. కుట్రపూరితంగా జుబిన్ గార్గ్ను హత్య చేశారని అసోం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా జుబిన్ గార్గ్ ఇటీవల సింగపూర్లో అనుమానాస్పదంగా చనిపోయిన సంగతి తెలిసిందే. ఒకవైపు సింగర్ జుబిన్ గార్గ్ మృతిపై దర్యాప్తు జరుపుతుండగా అది ముమ్మాటికి హత్యేనని హేమంత్ బిశ్వ శర్మ అసోం శాసనసభ వేదికగా వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. కాగా నేరం వెనుక ఉద్దేశం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని హేమంత్ బిశ్వ శర్మ పేర్కొన్నారు. ఈ కేసులో దర్యాప్తు అధికారులు ఛార్జ్షీట్ సమర్పించిన తర్వాత పూర్తి వివరాలు బయటకొస్తాయన్నారు అసోం ముఖ్యమంత్రి. కాగా నిందితులు ఒకరు జుబిన్ గార్గ్ను హత్య చేస్తే మిగతా వారు ఆ ఘాతుకానికి సహకరించారని దర్యాప్తులో వెల్లడయ్యిందని హేమంత్ బిశ్వ శర్మ పేర్కొన్నారు. కాగా మొత్తంగా 5 వ్యక్తులకు జుబిన్ గార్గ్ హత్యతో సంబంధం ఉందని ఆయన ఆరోపించారు. అయితే ఈ 5గురిపై పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. కాగా జుబిన్ గార్గ్ అనుమానాస్పద మృతిపై ఏకసభ్య కమిషన్ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అందుకు సంబంధించి వాంగ్మూలాలు నమోదు చేయడానికి మరికొన్ని సాక్ష్యాలు సమర్పించడానికి దర్యాప్తును ఈ ఏడాది డిసెంబర్ 12 వరకు పొడిగించారు. కాగా జుబిన్ గార్గ్ మృతికి సంబంధించి సింగపూర్ పోలీసులు కూడా దర్యాప్తు చేయడం విశేషం. అసోంకు చెందిన గాయకుడు జుబిన్ గార్గ్ దేశవ్యాప్తంగా ఫేమస్. సింగపూర్ సముద్రంలో ఈత కొడుతూ సెప్టెంబర్ 19న ఆయన చనిపోయారు. అయితే స్కూబా డైవింగ్ చేస్తూ చనిపోయారని మొదట్లో వార్తలొచ్చాయి. ఆ తర్వాత విహార నౌకలో ప్రమాదానికి గురై చనిపోయినట్టు వార్తలొచ్చాయి. దీంతో జుబిన్ గార్గ్పై అనేక అనుమానాలు తలెత్తాయి. జుబిన్ గార్గ్ది సహజ మరణమా లేక ఎవరైనా ఆయనను హత్య చేశారా అనేది తేలలేదు. మొత్తం మీద జుబిన్ గార్గ్ మృతి ఒక మిస్టరీగా మారింది. కాగా జుబిన్ గార్గ్ మృతికి సంబంధించి ఆయన బ్యాండ్మేట్ శేఖర్ జ్యోతి గోస్వామి సంచలన ఆరోపణలు చేశారు. జుబిన్ గార్గ్కు విషమిచ్చి చంపి ఉంటారని గోస్వామి ఆరోపించారు. గాయకుడి మేనేజర్ అలాగే ఫెస్టివల్ ఆర్గనైజర్ శ్యామ్ కాను మహంతా ఇందుకు కుట్ర చేసి ఉంటారని ఆయన ఆరోపించారు. కాగా జుబిన్ గార్గ్ చనిపోవడానికి దారితీసిన పరిస్థితులపై అసోం పోలీసులు ఇప్పటికే ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన కేసులో అనేక మంది సాక్షుల వాంగ్మూలాలను కూడా పోలీసులు నమోదు చేశారు. కాగా జుబిన్ గార్గ్ బ్యాండ్మేట్ గోస్వామి కూడా సదరు విచారణకు హాజరయ్యారు. పోలీస్ విచారణ సందర్భంగా శేఖర్ జ్యోతి గోస్వామి సంచలన ఆరోపణలు చేశారు. సింగపూర్లో జుబిన్ గార్గ్తో పాటు ఆయన మేనేజర్ సిద్ధార్థ్ శర్మ కూడా ఒక హోటల్లో ఉన్నారని గోస్వామి వెల్లడించారు. కాగా యాచ్ ట్రిప్లో జుబిన్ గార్గ్కు ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదం జరిగిన సందర్భంలో మేనేజర్ సిద్ధార్థ్ శర్మ ప్రవర్తించిన తీరు అనేక అనుమానాలకు దారితీసిందని గోస్వామి ఆరోపించారు. సదరు యాచ్ సముద్రం మధ్యలో ఉండగా అకస్మాత్తుగా దాన్ని నియంత్రించేందుకు మేనేజర్ సిద్ధార్థ్ శర్మ తన చేతుల్లోకి తీసుకున్నారని గోస్వామి ఆరోపించారు.
అయితే జుబీన్ గార్గ్ సముద్రంలో మునిగిపోతున్న సమయంలో సిద్ధార్థ్ శర్మ అనూహ్యంగా ప్రవర్తించారన్నది గోస్వామి చేసిన ఆరోపణ. జుబీన్ గార్గ్ను రక్షించడం మానేసి అతన్ని వెళ్లనివ్వండి అంటూ అరవడం తనకు వినిపించిందని గోస్వామి ఆరోపించారు. అయితే జుబీన్ గార్గ్ ఈతలో నిపుణుడని గోస్వామి వెల్లడించారు. అంతేకాదు అనేక మందికి ఈతలో జుబీన్ గార్గ్ మెళకువలు నేర్పించాడని కూడా గోస్వామి తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఈత కొడుతూ సముద్రంలో జుబీన్ గార్గ్ మునిగిపోయే ఆస్కారమే లేదని గోస్వామి వెల్లడించారు. ఏదేమైనా సింగర్ జుబీన్ గార్గ్ మృతి ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది.